హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక బాధగా ఉంది, ఒక పక్క సంతోషంగా కూడా ఉంది. మీకు కూడా తెలుసుకుంటారు కదా అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే నెక్స్ట్ మంత్ 18కి అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. సలూన్లో ఏమేమి పనులు ఉంటాయి, ఇక్కడ నేను చేసే పనులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వీడియోస్ తీసి ఇంకా అప్లోడ్ చేసేదాన్ని. బాగా అయితే స్టార్టింగ్లో అయితే బాగా వ్యూస్ వచ్చేది. ఇంకా వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇంకా రోజు చేసే పనే కదా, ఈ శుష్వార్లు వైవిలు ఇవన్నీ కూడా రోజు చేసే పనే కదా, మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేసి నేను ప్రతి వీడియోస్కి అయితే నేను మ్యూజిక్ పెట్టడం అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్ వీడియోస్కి కూడా అదే విధంగానే మ్యూజిక్ పెట్టి ఇంకా అప్లోడ్ చేయడం ఇట్లయితే ఇంకా చేసుకుంటూ వచ్చినాను. ఇంకా వాచ్ టైం అయితే అస్సలు చాలా వరకు తక్కువే వచ్చేది, వాచ్ టైం రాలేదు. ఇంకా ఎందుకు ఇలా వాచ్ టైం రాలేదు అనేసి ఇంకా నేను చాలామంది లైవ్లు పెడతా ఉంటారు కదా, అట్లా లైవ్లు పెడతా ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే లైవ్లు పెడితే వాచ్ టైం వస్తుంది, మీరు కూడా లైవ్ పెట్టండి, వాచ్ టైం తొందరగా వస్తుంది, మానిటైజేషన్ అయిపోతుంది. ఫేస్ లైవ్ కాకపోయినా కూడా మన ప్రొఫైల్ ఉంటుంది కదా, ఏదో ఒక ఫోటో యాడ్ చేసి లేదంటే బ్యాక్ కెమెరా పెట్టేసైనా మనము లైవ్ పెట్టి ఆన్ చేసి పెట్టినామంటే వాచ్ టైం వస్తుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. ఇంకా సరే మనం కూడా ఎట్లే చేద్దాము అని ఇంకా నేను లైవ్ కూడా చేసేదాన్ని. లైవ్ చేసినా అట్లా బ్యాక్ కెమెరా పెట్టి చేసినానంటే దానికి అంత బాగా వ్యూస్ వాచ్ టైం వచ్చేది కాదు. ఇంకా ఫేస్ లైవ్ చేస్తే ఇంకా వాచ్ టైం 2 అవర్స్ 3 అవర్స్ అట్లా అయితే వచ్చేది. ఇంకా అది కూడా ఈ మధ్య అయితే నేను చాలా వరకు స్టాప్ చేసి ఉన్నాను. యాడ్ చేసి ప్రతి ఒక్క వీడియోకి నేను మ్యూజిక్ యాడ్ చేసినాను కదా, అప్పుడైతే నాకు ఏమనిపించలే, చాలా మంది ఇలానే చేస్తూ ఉన్నారు కదా, నాకేమవుతుందిలే, వాళ్ళ ఛానల్ అన్నీ బాగున్నాయి కదా, నాకెందుకు అవుతుంది, నేను కూడా మ్యూజిక్ యాడ్ చేసి నేను అప్లోడ్ చేస్తానని చెప్పి ప్రతి ఒక్కటి నేను అట్లే అప్లోడ్ చేసేసినాను. ఇప్పుడైతే అన్నమాట ఇన్ని రోజులు నేను పడిన కష్టం అంతా మొత్తం వృధా అనేసి చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు నేను చేసినాను కదా వీడియోస్, ప్రతిరోజు వీడియోస్ అయితే చేసినాను. వీడియోస్ చేయడానికి చాలా కష్టపడినాను. ఇంకా డ్యూటీ చేసుకుంటా మళ్ళీ వీడియోస్ చేసి ఇంకా ఇది అప్లోడ్ చేసుకోవడం, దానికి వాయిస్ ఓవర్, కొన్ని వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడము చాలా టైం పట్టేది. ఇంకా ఇప్పుడైతే నాకు మోటివేషన్కి అప్లై చేసుకోమని అయితే మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత నేను అప్లై చేసినాను. అప్లై చేసిన తర్వాత అప్రూవల్ కాదు అనేసి వచ్చింది. ఏంటంటే ప్రతి వీడియోకి నేను మ్యూజిక్ ఇచ్చిన, అస్సలు మ్యూజిక్ అనేది ఇవ్వకూడదంట. మ్యూజిక్ ఇస్తే అది రీయూజ్డ్ కంటెంట్ లాగా అయిపోతుందంట. మ్యూజిక్ అయితే అస్సలు ఇవ్వకూడదంట. మనం ఏదన్నా మ్యూజిక్ ఇచ్చినాము అంటే, ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, నేనేం చేసినానంటే షార్ట్ వీడియోస్ పెడతాను కదా, ఈ షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోసే ఎక్కువ చూస్తూ ఉంటారు, లాంగ్ వీడియోస్ అంత రీచ్ అవ్వవు కదా. షార్ట్ వీడియో చూసినప్పుడు మన ఛానల్ ఓపెన్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది ఇలా సలూన్ వర్క్ గురించి తెలుస్తుంది అని నేను అన్ని షార్ట్ వీడియోలు చేసిన పని ఉంటుంది కదా, ఆ పని మొత్తం షార్ట్ లాగా ఒకటి తీసి అప్లోడ్ చేసేదాన్ని. అది మొత్తం వీడియో నేను వైవి చేస్తాను కదా, వైవి చేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను ఫోటో తీసేది, దాన్ని అప్లోడ్ చేసేది షార్ట్ లాగా. సాంగ్ ఏదన్నా యాడ్ చేసి ఇంకా అప్లోడ్ చేసేదాన్ని. అట్లయితే అస్సలు చేయకూడదంట. వీడియో తీసి దాంట్లో ఏముందని అప్లోడ్ చేసినావు, అది అసలుకి జనాలకి ఏం యూజ్ అవుతుంది, అది అసలు యూజ్ కాదు కదా, అలాంటి వీడియోస్ ఉండకూడదు, అవన్నీ డిలీట్ చేయాలని చెప్పి ఇంక యూట్యూబ్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదన్నమాట మానిటైజేషన్ చేసుకునేదానికి. ఇంక ఇప్పుడైతే నేను 392 వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో. ఇప్పుడైతే 150 వీడియోస్ వరకు నేను డిలీట్ చేసేసినాను. ఇప్పటికి ఇంకా ఒక 50 వీడియోలు అయితే డిలీట్ చేయాలా, మొత్తం అయితే డిలీట్ చేయాలా. చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వాచ్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. పొరపాటు మీరు చేయకుండా ప్రతి వీడియోకి ఏ వీడియో చేసినా ఏం చేసినా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకోండి. మానిటైజేషన్ చేసుకునేటప్పటికి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి ఏ వీడియోస్కైనా కూడా. ఇప్పుడు నేను ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు నాకు మానిటైజేషన్ ఆగిపోయే తలకే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటిది మీరు చేయకుండా ఉన్నారంటే మీకు తొందరగా రీచ్ అవుతుంది, మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు తొందరగా. ఇట్లా మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వాచ్ టైం వచ్చి మళ్ళీ ఇంకా టైం పడుతుంది కదా, చాలా టైం పడుతుంది. లాంగ్ వీడియోస్ అయినా అంతే,
లాంగ్ వీడియోస్ కూడా అదే విధంగా చేసినాను. చాలా వరకు వాయిస్ ఓవర్ ఎందుకులే ఇవ్వడం అని ఇంకా ఇట్లే మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేసినాను. ఒక 2-3 వీడియోస్కి అయితే కాపీ రైట్ అయితే వచ్చేసింది. అవి అయితే డిలీట్ చేసేసినాను. ఇప్పుడు కాపీ రైట్ రాకన్నా కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేసి అయితే వచ్చింది. ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ అయితే ఇంకా వేరే మ్యూజిక్ పెట్టో లేదంటే వేరే వాయిస్ ఓవర్ ఇచ్చో పెట్టినా కూడా అదే ఒక వీడియో మన ఛానల్లో ఉన్నప్పుడు అదే వీడియో ఇంకో వీడియో మళ్ళీ ఛానల్లో ఉన్నిందంటే అది కూడా రీయూజ్డ్ కంటెంటే అంట. అది అలా కూడా పెట్టుకోకూడదంట. ఒక్కసారి ఏ వీడియోనో మనం పెట్టినామంటే ఇంకా అది మళ్ళీ రిపీట్గా మళ్ళీ రెండోసారి మూడోసారి అయితే పెట్టకూడదంట. అదే వీడియో మనం లాంగ్ వీడియో చేస్తాం కదా, అంటే ఇప్పుడు షార్ట్లకు వచ్చేసి స్ట్రైట్గా పెట్టి తీస్తాము, ఇట్లా లాంగ్ వీడియోస్కి వచ్చి అడ్డంగా పెట్టి తీస్తాం కదా, అట్లా అడ్డం తీసిన వీడియో మళ్ళీ షార్ట్లో పెట్టినామంటే అది కూడా రీయూజ్డ్ కంటెంటే అయిపోతుందంట. ఇప్పుడు లాంగ్ వీడియోలు ఆల్రెడీ పెట్టున్నాము, మళ్ళీ ఇప్పుడు నువ్వు షార్ట్ వీడియో పెట్టినావంటే అది రీయూజ్డ్ కంటెంట్, అది కూడా డిలీట్ చేయాల్సిందే. ఇప్పుడు అదే విధంగా ప్రతి వీడియోకి నాకు రీయూజ్డ్ అనే వచ్చేసింది. ఇంకా నేను మానిటైజేషన్కి అప్లై మాధురి మేడం ఉంది కదా టెక్ ఛానల్, మేడం అయితే బాగా చెప్తుంది ఇట్లా చేసుకోండి అని. నేను ఆ మేడం అడిగి మాట్లాడితే ఇదంతా తెలిసిందనమాట నాకు. ఈ ప్రతి వీడియో అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఏం చేయలేము, ఇంకా మొత్తం ఇంకా వాచ్ టైం మళ్ళీ వచ్చిందాకా అయితే వెయిట్ చేయాలా. ఇలాంటి పొరపాట్లు అయితే మీరు చేయగాకండి. మీరు కావాలంటే మాధురి మేడం ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. మేడం ప్రతి ఒక్కటి అయితే మంచిగా అయితే చెప్పి ఉండాలి, మనకు బాగా అర్థమయ్యేటట్టు. కానీ నేను అంత పట్టించుకోలేదన్నమాట. ఫస్ట్ అందరు పెడతా ఉన్నారు కదా, మనం పెడితే ఏమవుతుంది, వాళ్ళ ఛానల్ అన్నీ మానిటైజేషన్ అవుతున్నాయి కదా, మనకి ఎందుకు అవ్వాలి అని నేను ఇంకా కంటిన్యూ చేసినాను. ఇప్పుడైతే ఇంకా అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. నేను మళ్ళీ వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ నేను పెట్టుకోలేదు, నా ఓన్ కంటెంటే నేను వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేసిన వీడియోలే ఇవి, కానీ రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చింది. చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెడితే ఇంకేమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఓన్గా తీసుకున్న వీడియోస్కే నాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది. ఇలాంటి పొరపాట్లు మీరు చేయగాకండి. మీరు చేసినారంటే ఇంకా సేమ్ నా అలాగే ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది కష్టపడుతూ ఉంటారు, యూట్యూబ్లో కష్టపడుతున్నారు. మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు షార్ట్లకు వచ్చే వ్యూస్ ఏమీ ఉపయోగం ఉండవు అనమాట. అదేవిధంగా లాంగ్ వీడియోస్కి మనకి ఏదైతే వాచ్ టైం వస్తుందో అదే మనకి లాంగ్ వీడియోస్తోనే మనం మానిటైజేషన్ అయితే చేసుకోవాలి. ఇట్లా రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా కూడా ఎవరో ఒకరికి చెప్పి మానిటైజేషన్ అప్లై చేసుకొని మానిటైజేషన్ అయితే ఇట్లా క్లియర్ చేసుకోవచ్చు అంట. కానీ చేసుకున్నా కూడా ఇప్పుడు మనకి తర్వాత మనీ వచ్చేటప్పుడైనా సరే ఈ యూట్యూబ్ వాడు మళ్ళీ చెక్ చేయకుండా అయితే మనీ అయితే ఇవ్వడు కదా, ఇంకా అప్పుడైనా సరే మన ఛానల్ ఎత్తిపోయేదానికి అవకాశం అయితే ఉంటుందంట. అవన్నీ ఏం రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ అప్లోడ్ చేయకుండా సాంగ్ ఏదంటే అది సాంగ్ యాడ్ చేసి ఇవ్వకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా ఏదైనా సరే మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం అప్లోడ్ చేసుకున్నామంటే మన ఛానల్ బాగుంటుంది, ఇంకా మనకి మంచిగా రీచ్ వస్తుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇంకా 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చాలా మందికి తెలియదు ఇలాంటి విషయాలు, నాకు కూడా తెలియకనే నేను ఇంత దూరం వచ్చినాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.